లేటెస్ట్ బ్రేకింగ్ చూస్తున్నాం. తమిళనాడు రాజకీయాలకు సంబంధించి రైట్ గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ కేరళకు వెళ్తున్నారు. గవర్నర్ కు ముందస్తు అపాయింట్మెంట్ ఉండడంతో విజయ్ కి ఇవాళ టైం ఇవ్వట్లేదు. విజయ్ కంటే ముందుగానే లోక్ భవన్ కి చేరుకున్నారు సిపిఎం నేతలు. అయితే సిపిఎం నేతలని వెనక్కి పంపించేశారు లోక్ భవన్ సిబ్బంది. సో ముందస్తు అపాయింట్మెంట్ ఉండడం వల్ల విజయ్ కు సమయం ఇవ్వలేదు గవర్నర్. కేరళకు వెళ్తున్న నేపథ్యంలో గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ విజయ్ కి టైం ఇవ్వలేదు. ముందస్తు అపాయింట్మెంట్ ఉండడంతో విజయ్ కి సమయం ఇవ్వలేదు గవర్నర్. రైట్, లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి దినకర్ లోక్ భవన్ నుంచి మనకి చెన్నై లోక్ భవన్ నుంచి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. దినకర్, టైం ఇస్తారు అని అనుకుంటే ముందస్తు అపాయింట్మెంట్ వల్ల విజయ్ కి టైం ఇవ్వట్లేదు. ఆయన కేరళకు బయలుదేరారు. సో నెక్స్ట్ ఏ విధంగా ఉండబోతుందో, ఆయన ఎప్పుడు తిరిగి వస్తారు, గవర్నర్ స్కెడ్యూల్ ఏంటి, టీవీకే ముందున్న ఆప్షన్స్ ఏంటి, పూర్తి డీటెయిల్స్. కేరళకి ఇంకా వెళ్లాల్సిన సమయం దానికి సంబంధించి ఇంకా క్లారిటీ రావాల్సింది. అయితే ఇవాళ ఆయనకు ఉన్నటువంటి ముందస్తు కార్యక్రమాలు రాజ్భవన్ లోనే షెడ్యూల్ అయ్యాయి కనుక రాజ్భవన్ నుంచి ఆయనకి పర్మిషన్ ఇవ్వడానికి, అపాయింట్మెంట్ ఖరారు చేయడానికి ఇంకా క్లారిటీ లేదని చెప్పారు. ఎన్టీవీ ఇందాక చూపించింది సిపిఎం పార్టీకి సంబంధించిన నేతలు ఎవరైతే వీరపాండ్యన్ ఉన్నారో ఆయన గవర్నర్ కార్యాలయంలో విజయ్ కన్నా ముందు చేరుకున్నట్టు లోపలికి వెళ్లారు. ఎందుకు వెళ్లి లేఖ ఇవ్వాలన్నటువంటి లేఖ ఇస్తున్న సమయంలో ఒక సాక్ష్యంగా ఉండాలి, మిత్రకూటమి మిత్రపక్షాల కూటమి ఏదైతే ఉందో వాళ్ళన్నింటికీ కూడా మద్దతుగా ఇవ్వాలన్న ఉద్దేశంతో ఆయన కూడా వచ్చి జాయిన్ అయ్యారు. అయితే గవర్నర్ అపాయింట్మెంట్ లేదని చెప్పడంతో షాక్ గురయ్యారు. మొత్తం అంతా కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నటువంటి పార్టీలు వస్తే అపాయింట్మెంట్ లేదని చెప్పడం, దానికి సంబంధించి కూడా వామపక్షాలకు ఒక షాక్ ఇచ్చారు. విశ్వనాథ్ రాజేంద్ర అర్లేకర్ తమిళనాడులో ఇన్ఛార్జ్ గవర్నర్ గా ఉన్నప్పటి నుంచి ఇక్కడ ఫలితాలు వచ్చిన క్షణం నుంచి కూడా లోక్ భవన్ వ్యవహరిస్తున్నటువంటి తీరుపైన ఆక్షేపణలు వెల్లువెత్తుతున్నటువంటి నేపథ్యంలో గత 4 రోజుల తీరుకి ఇవాళ మ్యాజిక్ ఫిగర్ వచ్చిన తర్వాత గత 10 నిమిషాల నుంచి వ్యవహరిస్తున్న తీరుకు మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. గవర్నర్ యొక్క తీరుకు సంబంధించి వస్తున్నటువంటి ఆరోపణలో ఎంతవరకు నిజమన్నది మరొకసారి రుజువైంది. కాబోయే సీఎం ఎవరైతే తనకు మద్దతు ఉంది, ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ తీసుకొని వస్తున్నానో అంతకు మించి 2 సీట్లు ఎక్కువగా ఉన్నాయని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి లోక్ భవన్ కి మనకి విశ్వపాల్ చూపిస్తున్నారు కెమెరామెన్. లోక్ భవన్ కి వచ్చినటువంటి పార్టీ నేతలు, మద్దతు ప్రకటించినటువంటి పార్టీ నేతలు ఎవరైతే వామపక్షాల నేతలు ఉన్నారో వారు వచ్చారు. విజయ్ కన్నా ముందు వెళ్లి లోపల ఉండాలనుకున్నారు. వారు అపాయింట్మెంట్ కూడా కోరారంటే అపాయింట్మెంట్ లేదు, గవర్నర్ కి ఆల్రెడీ ప్రీ అపాయింట్మెంట్స్ ఉన్నాయి, మీకు ఇచ్చినటువంటి షెడ్యూల్లో ఇవాళ గవర్నర్ మిమ్మల్ని కలుస్తాడని లేడని చెప్పడంతో మొదట వామపక్ష పార్టీలు ఇక్కడికి వచ్చి అరే ఈ అపాయింట్మెంట్ ఇవ్వలేకపోవడం ఏందన్న దానికి సంబంధించి ఒక అసంతృప్తితో వెళ్లిపోయినటువంటి పరిస్థితి ఉంది. అదే విషయాన్ని విజయ్ కన్వే చేయడంతో విజయ్ మధ్యలోంచి కూడా తన నివాసానికి వెళ్లిపోయారు. అక్కడ తమ పార్టీకి సంబంధించిన నేతలు, అలాగే ఎవరైతే వామపక్షాల నేతలు ఉన్నారో వాళ్ళని కూడా అక్కడికే రమ్మని చెప్పడంతో ఇక్కడి నుంచి వామపక్షాల నేతలు కూడా అక్కడికి వెళ్లినటువంటి పరిస్థితి ఉంది. సో దేశవ్యాప్తంగా సంచలనం కలిగిస్తున్నటువంటి తమిళనాడు సీఎం ప్రమాణ స్వీకారానికి సంబంధించి గవర్నర్ వ్యవహరిస్తున్న తీరుపైన మాత్రం మరొకసారి చర్చకు వచ్చినట్టుగా మనం భావించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే గవర్నర్ ని విజయ్ కలుస్తాడు, గవర్నర్ కి ఇవ్వడానికే ఆయన లేఖలన్నీ రెడీ చేసుకున్నారు. వీసీకే లెటర్ వస్తే చాలనుకున్న వారికి ఐయుఎంఎల్ లెటర్ కూడా, మద్దతు లెటర్ కూడా వచ్చింది. ఇంకా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మొత్తం గ్రౌండ్ ప్రిపేర్ అయిపోయిందని అనుకుంటున్న క్షణంలో చివరి నిమిషంలో గవర్నర్ గేటు ముందర నుంచే వారిని వెనక్కి పంపించినటువంటి సిబ్బంది రేపు ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో కీలకమైనటువంటి వామపక్ష పార్టీల నేతల్ని మీకు అపాయింట్మెంట్ లేదని వెనక్కి పంపించినటువంటి ఒక సిబ్బందికి గవర్నర్ అపాయింట్మెంట్ మీకు లేదు అని చెప్పి స్పష్టంగా పంపించడంతో గవర్నర్ ఏం చేయాలనుకున్నారు దానికి సంబంధించిన దానిపైన చర్చ ప్రారంభమైందని చెప్పుకోవాలి. విశ్వనాథ్ రాజేంద్ర అర్లేకర్ తను పూర్తిగా బీజేపీ అనుసంధాన ఆర్ఎస్ఎస్ యొక్క అజెండాని ఇంప్లిమెంట్ చేస్తున్నాడని కాంగ్రెస్ పార్టీ నిన్నంతా ధర్నాలు చేసింది. ఆయన ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. అతన్ని అడ్డం పెట్టుకుని తమిళనాడులో టీవీకే పార్టీకి సంబంధించిన సంకీర్ణ కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాకుండా చూస్తున్నారన్న దాని వస్తున్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఇక్కడికి రావడానికి ముందు విజయ్ పార్టీకి సంబంధించిన నేతలు అపాయింట్మెంట్ తీసుకున్నామని చెబుతున్నారు. వామపక్షాల లాంటి సీనియర్ నేతలు కూడా గవర్నర్ దగ్గరికి అపాయింట్మెంట్ లేకుండా వారి గేట్ వరకు కూడా రారు. అలాంటి పార్టీలకు ఈ రకంగా వెనక్కి తిరిగి పంపించడంతో మొత్తం మళ్ళా చర్చ మొదలైంది. మ్యాజిక్ ఫిగర్ చేతిలో ఉండి మ్యాజిక్ ఫిగర్ కన్నా 2 నంబర్లు ఎక్కువగా ఉన్నా కానీ గవర్నర్ పిలుపు కోసం ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. గవర్నర్ అపాయింట్
అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితుల్లో టీవీకే పార్టీ మరొకసారి సమావేశమైంది. పార్టీలో ఇక్కడ ప్రస్తుతం జరుగుతున్నటువంటి వాటి విషయం పైన రియాక్ట్ అవ్వాలా వద్దా, లేకపోతే గవర్నర్ అపాయింట్మెంట్ రేపైనా తీసుకుందాం అన్న దానికి సంబంధించి కూడా ఆ పార్టీ నేతలు చర్చిస్తున్నారు. ఇక్కడికి వచ్చినటువంటి వామపక్ష నేతలను కూడా గౌరవించి మీరు మా ఇంటి వారికి రావాలని చెప్పి విజయ్ పార్టీకి సంబంధించిన నేతలు కమ్యూనికేట్ చేయడంతో ఈ మొత్తం అంతా తిరుక్కొని వారు వామపక్షాలకు సంబంధించినటువంటి పార్టీ సీనియర్ నేతలంతా కూడా విజయ్ ఇంటి వైపు వెళ్తున్నట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. దినకర్, గవర్నర్ వ్యవహార శైలి ఫస్ట్ నుంచి కూడా కొంచెం చాలా మంది ఆయన వ్యవహార శైలిపై సినీ రాజకీయ ప్రముఖులు కూడా తప్పుపట్టడం జరిగింది. అంటే ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నాం, అపాయింట్మెంట్ ఇవ్వండి అంటే అపాయింట్మెంట్ లేదు అని లోక్ భవన్ వర్గాలు చెప్పడాన్ని ఏ విధంగా చూడాలి అంటారు? కేరళ వెళ్తున్నారు గవర్నర్. అందుతున్నటువంటి సమాచారం మనకు ఇక్కడ స్థానికంగా పోలీసులు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం గవర్నర్ కేరళ వెళ్తున్నారు. గవర్నర్ కేరళ వెళ్తున్న దానికి సంబంధించి కూడా గవర్నర్ కేరళకి వెళ్తున్నారు. ఆయన ముందస్తు షెడ్యూల్ ప్రకారం ఎయిర్పోర్ట్ కి బయలుదేరిపోతున్నారు. ఆయన ఇక్కడ ఉండట్లేదు. గవర్నర్ మొత్తం అంతా కూడా 7 గంటల సమయంలో బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 7 గంటలకు కేరళకి వెళ్తున్నారు గవర్నర్. ఆయన ఫ్లైట్ 7 o'clock ఇక్కడి నుంచి ఉంది. సో ఆయన షెడ్యూల్ అంతా కూడా ప్రీ ప్లాన్డ్ గా ఉంది, ప్రీ షెడ్యూల్డ్ గా ఉంది. కాబట్టి గవర్నర్ కేరళకి వెళ్తున్నటువంటి సమాచారం వచ్చింది. గవర్నర్ కేరళకి వెళ్తూ ఆయన వీరికి అపాయింట్మెంట్ కుదరదు, తనకు ప్రీ షెడ్యూల్ ప్రోగ్రామ్ ఉందని చెప్పి కేరళకి వెళ్ళిపోతున్నారు. గవర్నర్ కేరళకి ఫ్లైట్ 7 o'clock ఉంది. 6 గంటల ప్రాంతంలో ఇక్కడి నుంచి బయలుదేరుతారు. మనం వెళ్తున్నాం. కెమెరామెన్ విశ్వపాల్ కూడా అక్కడికి మనం లోక్ భవన్ మెయిన్ గేట్ దగ్గరికి వెళ్తున్నాం. 7 గంటలకి ఫ్లైట్ ఉండడంతో 6 గంటల 20 నిమిషాల నుంచి 6 గంటల 30 నిమిషాల ప్రాంతంలో గవర్నర్ కేరళకి వెళ్తారని పార్టీ ఇక్కడ లోక్ భవన్ లో ఉన్నటువంటి సెక్యూరిటీ అంతా కూడా అలర్ట్ అయినటువంటి సిచ్యుయేషన్. 7 గంటలకు ఫ్లైట్ ఉందని చెప్పి కూడా మనకు అందినటువంటి సమాచారం. సో గవర్నర్ తీరు మరొకసారి చర్చకొచ్చింది. మ్యాజిక్ ఫిగర్ ఉన్నటువంటి నేపథ్యంలో ఎలా చేయబోతున్నారు, ఆ తర్వాత గవర్నర్ తీరు ఏంటన్న దానికి సంబంధించి బహుశా ఆయన ప్రీ షెడ్యూల్ ప్రోగ్రామ్ ఉందని చెప్పారు. సో మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం కాసేపట్లో గవర్నర్ బయటకు వస్తారు. చెన్నై ఎయిర్పోర్ట్కి వెళ్లి చెన్నై ఎయిర్పోర్ట్ నుంచి త్రివేంద్రంకి వెళ్తారు. కేరళకి వెళ్తున్నారు గవర్నర్. ఇవాళ వామపక్షాలు, తర్వాత వీసీకే, ఐయుఎంఎల్, కాంగ్రెస్ తో కూడిన టీబీకే విజయ్ పార్టీ కూటమికి సంబంధించినటువంటి నేతలకు అపాయింట్మెంట్ లేదు, ఆయన కలవట్లేదు, ఆయన కేరళ వెళ్తున్నారు. ఓవర్ టు ఓకే దినకర్, సో కేరళకు వెళ్తున్నారు గవర్నర్ రాజేంద్ర అర్లేకర్. మళ్ళీ తిరిగి ఎప్పుడు వస్తారు? సో ఈ లోపు ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి? సో మద్దతు ఇచ్చిన వాళ్ళని ఎలా అప్పటి వరకు అపాయింట్మెంట్ ఇచ్చే వరకు ఎటువంటి సమీకరణాలు మారతాయనేది వేచి చూడాలి. విజయ్కైతే ఇవాళ సమయం ఇవ్వలేదు, ముందస్తు అపాయింట్మెంట్ ఉన్న నేపథ్యంలో ఆయన 7 o'clock ఫ్లైట్ ఉంది, ఆయన బయలుదేరి వెళ్తున్నారు గవర్నర్. ఈ నేపథ్యంలో విజయ్కి టైం ఇవ్వలేదు గవర్నర్.